రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పచ్చదనం స్వచ్ఛదనం కార్యక్రమంలో భాగంగా మొదటి రోజు టేక్మాన్ బొడ్మెట్పల్లి గ్రామాల్లో కార్యక్రమాన్ని చేపట్టగా కలెక్టర్ రాహుల్ రాజ్ హాజరయ్యారు. అనంతరం గ్రామ పంచాయతీ కార్యాలయం దాకా చేపట్టిన ర్యాలీలో పాల్గొన్న కలెక్టర్, డిపిఓ యాదయ్య, మహిళా సంఘాల బాధ్యులు, విద్యార్థులు పాల్గొని నినాదాలు చేశారు. స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమం కింద ఆగస్టు 5 నుంచి 9 వరకు చేపట్టాల్సిన కార్యక్రమాల వివరాలను జిల్లా పంచాయతీ అధికారి యాదయ్య వివరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ మాట్లాడుతూ పారిశుద్ధ్య నిర్వహణ, పచ్చదనం పెంపు లక్ష్యాలతో ప్రభుత్వం ఆగస్టు 5 నుంచి 9 వరకు స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమాన్ని అమలు చేస్తుందన్నారు. నిర్దేశిత షెడ్యూల్ ప్రకారం స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమాలను ప్రతిరోజు పక్కాగా నిర్వహించి రాష్ట్రంలోని మన జిల్లా ప్రథమ స్థానంలో ఉండే విధంగా కృషి చేయాలని, ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తి స్థాయిలో తగ్గించాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. ఇంకో వచ్చి ఎత్తుగా చేయండి కదా, కాకుండా పక్కలకి వెళ్ళిపోయారు పారేసేయాలి. సో ఏ దగ్గర మనకి నీళ్ళు నిల్వ ఉండే ఛాన్స్ ఉంటాయి? కొబ్బరి డొప్పలు, మళ్ళా కొబ్బరి మన కొబ్బరి బోండాలు ఉంటాయి చూడండి. సో కొబ్బరి బోండాలు కూడా ఏం చేస్తాం మనం? పైన దానికి తాగేటప్పుడు మొత్తం ఇట్లా హోల్ చేస్తామా? చిన్న హోల్ చేస్తామా? చిన్న హోల్ చేస్తాం. స్ట్రా పెట్టు ఏదో ఒక దాంతో తాగుతాం. తర్వాత ఏం చేస్తాం? దాన్ని పక్కనే మన ఇంటి పక్కనే పడేస్తాం. ఆ చిన్న హోల్ నుంచి వాటర్, వర్షం నీళ్ళు అంతా దాని లోపల పోతాయి. కొద్దిగా ఒక 5-6 ml వాటర్ ఉన్నా కానీ మళ్ళీ దాంట్లో దోమలు, మనమంటే దాని లోపలికి పోము. దోమ పోతుందా? దాని లోపల పోతుంది. మళ్ళీ దాని లోపల కూడా గుడ్లు పెడతాం. కొబ్బరి చిప్పలు కానీ కొబ్బరి బొండాలు కానీ అవి ఎక్కడ కూడా ఉండడానికి ఇవ్వద్దు. మనము ఈ రోజు నుంచి ఒక 5 రోజుల వరకు రాష్ట్ర వ్యాప్తంగా కూడా, తెలంగాణ రాష్ట్రం మొత్తంలో, మన మెదక్ జిల్లాలో, సో మన టేక్మాల్ మండలంలో కూడా టోటల్గా మనము పచ్చదనం పచ్చదనం అని ఒక కార్యక్రమం టేకప్ చేసినాము. సో దీంట్లో స్వచ్ఛదనం అంటే మీ అందరికీ కూడా తెలుసు. ఏంటి స్వచ్ఛదనం అంటే? పిల్లలు సో దానివల్ల ఏమవుతుంది? దానివల్ల మన ఒక్కరి ఇల్లు శుభ్రంగా ఉంటే సరిపోతుందా? చుట్టుపక్కల ఉండాల్సిన అవసరం ఉండదా? ఇప్పుడు దోమలు ఉంటాయి. దోమలు తెలుసు అందరికీ? ఎంతమందిని ఇప్పటివరకు దోమలు కుట్టలేదు? చేతులు లేకుండా దోమలు కుట్టని వాళ్ళు చేతులు లేకుండా ఎవరు లేరా? ఒక్కరు